ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయము 9వ వచనములో అక్కడ ఒక యవనస్తురాలు కనపడుతుంది. ఆ యవనస్తురాలి పేరు ఎస్తేరు. తనకు వివాహము కూడా అవ్వలేదు. ఆ ఎస్తేరు భయభక్తులు కలిగినది, దేవుడితో నడిచిన యవనస్తురాలు, భక్తి పరురాలు, తల్లిదండ్రులకు లోబడే మంచి గుణగణాలు, తల్లికి తండ్రిని చూసుకునే ఈ యవ్వనస్తురాలు తన ఇరుగు పొరుగు వారితో కూడా చాలా ప్రేమగా అభిమానంగా ఉండేది. అయితే ఒకరోజు చదవండి ఆ వాక్య భాగము, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము ఒకసారి చదువుకుందాము. చూడండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి దయ పొందింది? ఈ రోజున మనమైనా సరే మనుషుల దయ, ఇరుగు పొరుగు వారి దయ, బంధుమిత్రుల దయ, తల్లిదండ్రుల దయ, గురువు దయ, లాస్ట్ దేవుడి దయ, ఇవన్నీ దయ మనము ఎప్పటికప్పుడు పొందుకొని ఉండాలి. ఖచ్చితంగా దయ మనకు ఉంటేనే దేవుడు ఏం చేస్తాడంటే మనకి జీవితాలని పరిమళంగా, సుగంధ పరిమళగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చీటికి మాటికి గొరుగుతూ సొలుగుతూ ప్రతి ఒక్కరిలో ప్రార్థనకు వస్తూ పలానా మనిషి అలాంటి వాడు, పలానా వ్యక్తి ఇలాంటి వాడు, ఆ మనిషి ఇలాంటిది, ఈ మనిషి ఇలాంటి గొరుగుతూనే ఉన్నావే అనుకో, నా దేవుడు నిన్ను సుగంధ పరిమళగా ఎప్పుడు కూడా మార్చలేవు. నీ జీవితాంతం అంతగా దానికే గొనగడానికే సరిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా అర్థమవుతుందా? నేను నిదానంగా చెప్తున్నా, కాస్త నిదానంగా అర్థం చేసుకుంటానని అనుసరించి కేకలు చెప్పాను అనుకోండి, ఈ సౌండ్ దెబ్బకి మీకు అర్థమవుతుందో లేదో అని చక్కగా నిదానంగా తెలియపరుస్తున్నాను. అర్థమవుతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. మరొకసారి గట్టిగా హల్లెలూయా. ఈ ఎస్తేరుని సుగంధ పరిమళగా దేవుడు మారుస్తున్నాడు. ఎవరు దయచింది ఇప్పుడు తెలుసా అండి? ఎక్కడో ఆ తల్లిదండ్రులేని ఈ ఎస్తేరు ఆ ఇళ్లలో వాళ్ళ బాబాయిని కనిపెట్టుకుంటూ ఆ ఇల్లుని శుభ్రం చేసుకుంటూ ఏదో కనీసము ఒంటి మీద వస్త్రాలు కూడా శుభ్రంగా లేని పరిస్థితి. ఆ రోజుల్లో ఆ ఎస్తేరికి బట్టలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ అలాంటి దిగజారిన పరిస్థితి ఎస్తేరిది. కానీ ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? అక్కడి నుంచి కింద చదువుకోండి, మీకు చక్కగా రాయబడి ఉంటుంది. సుగంధ తైలముగా, సువాసనగా ఎస్తేరుని మార్చబడింది అని రాయబడి ఉంది. అక్కడ అవిశ్వరాజు, ఎస్తేరేమో ఒక చిన్న ఇల్లు, పేదరాలు. తీసుకొచ్చి ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు రాజులు చేశాడు. చెప్పలు కూడా దేవుని మనకి హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో ఉన్న తన యొక్క జీవితాన్ని దేవుడు తీసుకొచ్చి ఏం చేశాడు? ఇప్పుడు రాణిగా మార్చాడు. ఆయన చుట్టూ అనేకులు పరివారు, స్నానాలు చేపించే వాళ్ళు ఒకరు, అన్నాలు వడ్డించే వాళ్ళొకరు, ఒక కూర వడ్డించేవారు మరొకరు, మరొక కూర వడ్డించేవారు మరొకరు. వారిని ఆ ఎస్తేరు అనే ఆ యవ్వనస్తురాలి దేవుడు ఏం చేశాడంటే వారి చుట్టూ పరికత్తెలని అనేకుల్ని సిద్ధపరిచేలాగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుడి ఆశీర్వాదం మీ అందరికీ రావాలి అంటే నీవు ఎలా ఉండాలి? నువ్వు ఎలా ఉండాలి? దేవుడి దయ మీ మీదికి రావాలంటే మీరు ఎలా జీవించాలి?
ఎస్తేరు వలె జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మత్తయి సువార్తలో ఒక తల్లిగారు ఉన్నారు. ఆమెకి ఒక్కతే కూతురు అయితే ఆమెకు దెయ్యము పట్టింది. దెయ్యము పట్టేసరికి ఎంతో మంది దగ్గరికి వెళ్ళింది. కానీ వారికి పట్టిన దెయ్యం మాత్రము పోలేదు. నా కూతురు చనిపోయిందేమో అని పరిగెత్తింది. ఎక్కడికి పరిగెత్తింది? యేసయ్య దగ్గరికి పరిగెత్తింది. ఆ గ్రామంలో ఆ వీధిలో యేసు ప్రభు వస్తున్నాడు. ఆయన సజీవుడైన యేసయ్య అనేకులు బాగుపడుతున్నారంట, రోగిష్ఠులు బాగుపడుతున్నారంట. ఆయన దగ్గరికి వెళ్తే నా కూతురు కూడా బాగుపడింది, నా కూతురు కూడా ఆ పట్టిన దెయ్యాన్ని దేవుడు విడిపిస్తాడని ఆశ కలిగి వెళ్ళింది. ఎక్కడికి? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. వెళ్తే ఆడు ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడండి? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు అన్నాడు. అక్కడ ఆమె ఏమన్నది? నన్ను కుక్కనంటావా? నేను ఆ ఊరి నుంచి నీ దగ్గరికి వస్తే నన్ను కుక్కనంటావా? నీవేం దేవుడు అయ్యా అని చెప్పి ఏమన్నా అందా ఏమన్నది? యజమానుడు బల్ల మీద భోజనం తింటున్నప్పుడు ఆ రొట్టె మొక్కలు కింద పడితే ఆ కుక్క పిల్లలు తింటాం యుక్తమే కదా. ఎంత తగ్గించుకుందో మీరు చూడండి. వాస్తవంగా అయితే దానికి అర్థం ఏంటంటే, దేవుడు ఆయన బిడ్డల కొరకు వచ్చాడు, ఆయన కోసం రాలేదు. కాబట్టి నీకు అర్హత లేదు, నేను ఇయ్యను అన్నాడు. నా దయ నీకు ఇయ్యనన్నాడు, నా కృప నీకు ఇవ్వనన్నాడు, నా ఆశీర్వాదం నీకు ఇయ్యనన్నాడు. బ్రతిమలాడుకుంటుంది. పక్కన శిష్యులతోటి యేసు ప్రభు ఏదో గోల నెట్టేసాయి అని అన్నా కూడా, ఏంటమ్మని గోల, ఏదో బతుముగులే ఎగబడుతున్నావు, అరుస్తున్నావు, కేకలుస్తున్నావు ఏంటి, పోయి ఇంటికెళ్ళా, నీకు ఏం లేదు, ఏమి అనుభవం అని శిష్యులు కూడా నెడుతున్నా కూడా అక్కడ వారి దయ పొందుకునేదాకా విడిచిపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా యేసయ్య దయ పొందుకునేదాకా, ఆయన కృప ఇచ్చేదాకా ఆయన దగ్గర ఎగబడుతుంది, కేకలేస్తుంది, ప్రభువా నా కూతురు చచ్చిపోతాయా, నన్ను కరుణించయ్యా, నా కూతురిని బాగుపరచు ప్రభువా అని కేకలు వేసి, కన్నీళ్లతో కేకలు వేసి అరుస్తూ బ్రతిమలాడుకుంది. అప్పుడు అంటున్నాడు దేవుడు, నీవు నా యందు నీ నమ్మకత్వాన్ని తెలియపరుచుకున్నావు కనుక, కనపరుచుకున్నావు కనుక నా దయ నీకు పొందునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడున్న మీరందరూ కూడా నా యేసయ్య దయ మీరందరూ పొందుకుందురుగాక. ఆమేన్. సరే, నువ్వు ఏ ఆశతో వచ్చావో, దేని నిమిత్తమైతే నువ్వు వచ్చావో, నువ్వు అనుకున్నది నీ జీవితంలో నెరవేర్చబడును గాక. నీవు వెళ్ళు అని చెప్పి ఆ మాట చెప్పి పంపియగా తన కూతురు చక్కగా ఏం చేస్తుంది? ఇల్లు మొత్తం ఊడుస్తుంది శుభ్రంగా. అంతకుముందేమో చొల్లు గార్చుకుంటూ, ఎక్కడ పడితే ఎక్కడ జుట్టు పీక్కుంటూ, నెత్తిపైన చెత్త శరాలను నానాకవన్నీ వేసుకుంటూ అయిపోయింది మనిషి. ఇలా ఉన్న అమ్మాయి కూడా ఇలా అయిపోయింది, ఇంకా చచ్చిపోయే స్టేజ్లోకి వచ్చేసింది. అంత పరిస్థితిలో ఉన్నప్పుడు వారిని ఎవరు దర్శించాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా యేసయ్య వారిని దర్శించాడు. నువ్వు అనుకున్నది జరుగుతుంది, నువ్వు వెళ్ళని చెప్పగా చక్కగా కసపడుతుంది. అమ్మ ఎప్పుడు బాగుపడ్డావు? ఖచ్చితంగా పలానా టైం, పలానా 10 లేదా 11 లేదా 12 అదే టైం చెప్పాడు. ఆడ చెప్పింది యేసయ్య అదే టైం, ఇక్కడ బాగుపడింది అదే టైం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున మనము కూడా యేసు ప్రభు దయ మనం పొందుకోవాలి. మనుషుల దయ కాదు. మనుషుల దయ కొంతవరకే ఉంటుంది, కానీ దేవుని దయ మనతో స్థిరకాలము ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. లూకా సువార్త బైబిల్ తెచ్చిన వాడు చూడండి,